నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో నయని గారు ఉన్నారు. వారు మనకి అద్భుతమైన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు. వారిని అడిగి వీటికి ఏమేం కావాలో అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నమస్కారం నయని గారు. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాండి. పట్టు దారంతో బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో ఇవాళ మీరు చూపించబోతున్నారు. వీటికి కావాల్సిన వస్తువులు ఏంటి మాకు ఒకసారి వివరిస్తారా? ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అండి, సిల్క్ థ్రెడ్స్ అంటాము. అలాగే ప్లాస్టిక్ బ్యాంగిల్స్, అలాగే సీజర్స్, ఒక చుట్టుకోవటం కోసం ఒక పేపర్, గ్లూ, కొన్ని కుందన్స్. గ్లూ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అంటే నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఓకే, సో ఇది ఎలా తయారు చేస్తారు? మొదటగా ఏ స్టెప్ ఫాలో అవ్వాలి మాకు కొంచెం వివరించండి. అదే తప్పకుండా అండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మనకు నచ్చిన సైజుల్లో తీసుకోవచ్చు. బ్రాడ్గా ఉంటాయి, అలాగే సన్నగా కూడా కొన్ని ఉంటాయి. అలాగే మన చేతికి ఎక్కే సైజ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. థ్రెడ్ కూడా మనకి ఏ డ్రెస్కి మ్యాచింగ్ అంటే ఆ కలర్ థ్రెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకుందాం. గోల్డ్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. అవును. అలాగే ఇంట్లో అయితే ఒక ట్రే లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నాము. దీనికి ఒక 15 రౌండ్స్ చుట్టాలి. అంటే ఒక్కొక్క దారము బ్యాంగిల్ చుట్టమన్నది నాట్ పాసిబుల్ అన్నమాట. టైం టేకింగ్ కదా, చాలా ఓపిక ఉండాలి దీనికి. 15 రౌండ్స్ వేసుకున్నాము. ఇవన్నీ ఒకదాని ఒక పక్కకి ఒకటి వచ్చేటట్లుగా పెట్టేసుకుని గ్లూ అప్లై చేసుకుంటాము. ఓకే, విడిపోకుండా రెండు చోట్ల పెట్టుకుంటాము. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో కట్ చేస్తాం మనం. ఓకే, అలా కట్ చేసినప్పుడు ఆ చివర ఈ చివర విడిపోకుండా ఉండిపోతాయి. ఓకే, దారేదాకా కాస్త ఒక్క సెకండ్ టైం చాలు. ఫ్యాబ్రిక్ గ్లూ కాబట్టి తొందరగా ఆరిపోతుంది. ఇక్కడ మధ్యలో కట్ చేసుకున్నాం. సో ఎక్కువ ఎఫర్ట్ లేకుండా ఒక 15 చుట్లు ఉన్న మనకి దారం వచ్చేస్తుంది. ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇది ఒక చివర ఉంటుంది, దీనికి అది తీసేసుకోవాలి. రెండో పక్క కూడా ఉంటుంది, ఇది కూడా తీసేసుకుంటాము. ఇప్పుడు ఈ బంచ్ మనం చుట్టడానికి రెడీ అన్నమాట. ఓకే, బ్యాంగిల్ తీసుకున్నాము. మనకి ఏదైనా కలరు సైజు ఏ బ్యాంగిల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే దాని మీద ఎలాగో దారం వచ్చేస్తుంది కాబట్టి మనకి ఓల్డ్ అయిపోయింది, ఫ్యాషనబుల్ గా లేదు అనుకున్న బ్యాంగిల్ కూడా తీసుకుని దాన్ని మనం మార్చేసుకోవచ్చు. లోపల పక్కన గ్లూ పెట్టుకోవాలి. ఓకే, ఈ గ్లూ పెట్టిన పార్ట్ ఏదైతే ఉందో ఈ లోపల పెట్టేసుకుని ఇలా స్టార్ట్ చేస్తాము. మన ఫింగర్ దీని మీద పెట్టి ప్రెస్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. దీన్ని పైకి తీసుకొచ్చామంటే పైన ఎండ్ చేయకూడదు ఎప్పుడు కూడా. అందుకని చెప్పి ఒక రౌండ్ తక్కువైనా పర్వాలేదు. మళ్ళీ ఈ లోపల పార్ట్లో మనం గ్లూ అప్లై చేసుకోవాలి. ఓకే, గ్లూ పెట్టిన తర్వాత జస్ట్ పెట్టేసి ఒక్కసారి ప్రెస్ చేసామంటే ఇక్కడ అతుకుపోతుంది అన్నమాట. ఓకే, ఇలాగా మనకి ఎంత కావాలంటే అంత, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకుని చాలా నీట్ గా ఒక గోల్డ్ కలర్ ఒక బ్లాక్ లాగా వచ్చింది. చాలా బాగా చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీని తర్వాత ఇది మొత్తం చుట్టేసుకుని రెడీగా పెట్టుకోవాలి నిహారిక. దాని పైన కుందన్స్ లాంటివి, అలాగే బాల్ చైన్ అని, స్టోన్ చైన్ అని మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. అన్ని ఫ్యాన్సీ షాప్స్ లో దొరుకుతాయి. అలాగే ఎంబ్రాయిడరీ చేసే అలవాటు మనకి ఇంట్లో ఉందనుకోండి, మిగిలిపోయిన ముక్కలు కూడా ఉంటాయి. అవును, అలాంటివన్నీ కూడా దీనికి వాడుకోవచ్చు. లేస్ కూడా వాడచ్చు, సన్న లేస్ ఏదైనా ఉంటే కూడా వాడచ్చు. అవును అవును. దీనిపైన కుందన్స్ లాంటివి అంటించుకుని డెకరేట్, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్, కుందన్స్, స్టోన్స్ మన ఇష్టం. మనకి మన డ్రెస్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అవన్నీ మనం చేసుకోవచ్చు. చాలా అందంగా వాటిని చుట్టారండి. సో వీటి మీద కుందన్స్ ఎలా అమర్చుకోవాలో కూడా మా సఖులకు చూపిస్తారా? చూద్దాం నిహారిక. ఇలా మొత్తం బ్యాంగిల్ ని ఫినిష్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి అవసరమైతే ఒకసారి 2-3 సార్లు అవసరమైన థ్రెడ్ తీసుకుని ఇలా ఫినిష్ చేసుకుంటాము. దీనిపైన కుందన్స్ అంటించుకోవచ్చు. కలర్ అన్నది మన ఇష్టము. మన డ్రెస్ లో ఉండే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. సేమ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇవి కూడా రెడీగా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటితో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి పెట్టుకున్నాము. ఓకే, ఆపోజిట్లో ఇంకోటి ఇద్దాము. ఓకే,
సో మనకు కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ఎన్ని కుందన్స్ పడతాయి అన్నది. కరెక్ట్. అంటే రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ తక్కువ రాకూడదు, ఈవెన్ గా ఉండాలి. కాబట్టి ఆపోజిట్ ఎండ్స్ లో ఫస్ట్ పెట్టేసుకుంటే మనకు కూడా ఈజీ అవుతుంది. ఇటు ఒకటి పెట్టుకున్నాము, అలాగే ఇటు ఒకటి పెట్టుకున్నాం. ఈ మధ్యలో రెండు ఇద్దాం. ఓకే. కొంచెం పెద్దవి అయితే ఇంకా తక్కువ పడతాయి, ఇంకొంచెం చిన్నవి అయితే ఎక్కువ పడతాయి. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి, చాలా బాగుంటాయి. ఇప్పటిదాకా బ్యాంగిల్ ఎంత ప్లెయిన్ గా ఉందో ఇప్పుడు అంత కళకళలాడిపోతుంది. కుందన్ కి చుట్టూ కూడా స్టోన్ ఇచ్చాడు దీంట్లో. దాని వల్ల కూడా దీని సైజ్ పెరిగింది. అంటే మన గాజు బ్రాడ్ గా ఉంది కాబట్టి బ్యాంగిల్, ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం అనమాట. సన్న బ్యాంగిల్ అయితే కనుక ఒక స్టోన్ చైన్ మీరు చెప్పిన సన్నవి చిన్నవి తీసుకోవాలి. బ్యాంగిల్ ని పట్టి పైన డెకరేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్. ఇలాగా కొంచెం ఆరాలి. చాలా చాలా అందంగా ఉందండి, చాలా క్రియేటివ్ గా ఉంది. సో ఇలాంటివి మీరు ఇంకా ఏమైనా తయారు చేశారా? వెరైటీస్ మాకు చూపించగలరా? తప్పకుండా. ఎంతో అందంగా ఉన్నాయండి మీరు చేసిన అన్ని బ్యాంగిల్స్ కూడా. అయితే ప్రతి ఒక్కటి ఒక వెరైటీలో చేశారు. ఇప్పుడు ఇది చూస్తే గనక ఈ పింక్ బ్యాంగిల్ ఏదైతే ఉందో ఇది 2 బ్యాంగిల్సా ఒక బ్యాంగిలా? ఒకటే బ్యాంగిలా? సో ఒకటే బ్యాంగిల్ లో ఈ మధ్యలో ఇది ఎలా తీసుకొచ్చారు? ఇది ఈ బ్లూ కలర్ అనేది ఆ సిల్క్ థ్రెడ్ తోని జడలాగా అల్లుతామండి. ఓకే. అది మనకు ఒక లేస్ లాగా వస్తుంది అనమాట. ఆ జడలాగా అల్లేసిన మధ్యలో పెట్టేసి ఇటు కూడా బాల్ చైన్ వేసుకున్నాం. ఈ పైన కుందన్ స్ట్రిప్ మధ్యలో మీరే ఈ జడ అల్లి చుట్టూ బాల్ చైన్ పెట్టారండి. ఎంత ఓపిక కావాలండి, ఎంత అద్భుతంగా ఉందో ఇదైతే చూడడానికి. ఇది కూడా అలాగే స్టోన్ చైన్ తోటి చేశారు కదా? ఓకే. ఒక పక్కన ఎలివేట్ చేసాం డిజైన్ ని, ఒకే చోట ఎలివేట్ చేసాం. ఒకటే చోట కడాలాగా కడా డిజైన్ ఇచ్చారు. అదే కాకుండా ఇలా సన్న బ్యాంగిల్స్ తోటి సింగిల్ స్టోన్ చైన్ తోటి మీరు చేశారు కదా? అవుటర్ పార్ట్ వేసుకుంటామండి, కాంబినేషన్ వేసుకోవచ్చు, బార్డర్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు. అలాగే ఇవి కూడా ఇంకో వేరే కాంట్రాస్ట్ థ్రెడ్ చుట్టారు కదా చుట్టూ. ఇది క్రాస్ గా వచ్చేటట్టు ఇంటూ షేప్ లో వచ్చేటట్టు ఈ పైన థ్రెడ్ ఒక లేయర్ ఇలా చుట్టుకుంటూ వచ్చారు. పైన కుందన్స్. చాలా చాలా అందంగా ఉన్నాయండి బ్యాంగిల్స్ అన్ని కూడా. ఎంతో ఉపయోగపడే క్రాఫ్ట్ ని ఈ రోజు మా సఖులకు మీరు చూపించారు. వారు కూడా ఎంచక్కా ఇది చూసి నేర్చేసుకుని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మ్యాచింగ్ డ్రెస్సులకి తగ్గట్టుగా చేసేసుకుంటారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిహారిక. ఇదండి ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. ఎంతో అద్భుతమైన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో నేర్చేసుకున్నారు కదా. మీరు కూడా మా సఖులకి ఇలాంటి అద్భుతమైన క్రాఫ్ట్స్ ని పరిచయం చేయాలనుకుంటే 04023556540కి కాల్ చేయండి. ఇది ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.